రోడ్వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో నిన్న మనం ఎక్స్పీరియన్స్ అండర్స్టాండింగ్ కి మధ్య డిస్టింగ్విష్ చేయడానికి ట్రై చేసాం. సో ఎక్స్పీరియన్స్ అండ్ అండర్స్టాండింగ్ ద సేమ్ థింగ్ ఆర్ టూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అండ్ పోల్స్ అపార్ట్. ఎక్స్పీరియన్స్ అండర్స్టాండింగ్ ఒకటి కాదు. సో విత్ అండర్స్టాండింగ్ విల్ రిమైన్ ఎ డ్యూయలిజం. యూ అండ్ మీ అనేది ఉంటుంది. అండర్స్టాండింగ్ అయిందంటే డ్యూయలిజం సేమే ఉంటుంది. బట్ విత్ ఎక్స్పీరియన్స్ యూ డిజాల్వ్ ద డ్యూయలిజం. సో అందుకని అండర్స్టాండ్ ఒక ఇంపార్టెన్స్, ఎక్స్పీరియన్స్ ఒక ఇంపార్టెన్స్. సో ఎక్స్పీరియన్స్ అవ్వటం అనేది ఎక్స్పీరియన్స్ ఏదో ఒకటి మెరకల్స్ జరిగితే అది ఎక్స్పీరియన్స్ అవుతాను కదా అనుకోవద్దు. ఎందుకంటే నీ యొక్క హైపర్ సెన్సిటివిటీని ఇంక్రీజ్ చేసుకోవాలి. అంటే అవేర్నెస్ ని పెంచుకోవాల్సి వస్తుంది. మన బయోలాజికల్ కంప్లీషన్ అవుతుండాలి. నీ లోపల నీకు కావాల్సిన వేస్ట్ ఎనర్జీని అక్యుములేట్ చేసుకుంటూ ఉండాలి. ఈ రెండు ఆస్పెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైము ఈ రెండిటికి చేయవలసిన సాధన ప్రాక్టీస్ అన్ని నువ్వు ఎండ్యూరెంట్ గా చేయాలి, నిరంతరం ప్రాక్టీస్ చేయాలి, బ్రేక్ చేయకుండా చేయగలగాలి న్యాచురల్ గా. అంటే నీ ఒక బాడీ మైండ్ సెన్సెస్ ని ఎడ్యుకేట్ చేయాలి ఒక పక్కన. బట్ ఇక్కడ ఫోర్స్ఫుల్లీ జరగడానికి వీల్లేదు, మేనేజ్ చేసి ఏదో సాధించాలనుకోవడానికి వీల్లేదు. జస్ట్ రీఎడ్యుకేషన్ ద్వారా జరుగుతుండాలి. అందుకని ఎన్లైటన్మెంట్ 2 స్టేజెస్ లో ఉంటుందని తెలుసుకున్నాం. అంతకుముందు అవేకెన్ ఆఫ్ జర్నీలో లాస్ట్ ఎంపావర్మెంట్ స్టేజ్ లో చెప్పాము. ఏం చెప్పామంటే ఎన్లైటన్మెంట్ ఫస్ట్ నాలెడ్జ్ రూపంలో అవుతుంది, విజ్డమ్ రూపంలో. తర్వాత నువ్వు ఎక్స్పీరియన్షియల్ అవుతావు. ఎక్స్పీరియన్షియల్ అయినప్పుడు ఇట్ ఈస్ ఆఫ్ ద రియలిజం. సో నోయింగ్ కంక్లూడింగ్ లోకి వెళ్తోంది అంటే అది అండర్స్టాండింగ్ అయిపోయింది అనుకోవటం, లేదా ఇంక ఇదే ఇంతకంటే ఇక సత్యం సత్యం లేదనుకోవటం. దీంట్లో కొంత సత్యం ఉంది అనుకొని కళ్ళు పెట్టి ఆపేయాలి. అది కంక్లూషన్ కాదు. సో కంక్లూషన్ డైరెక్షన్ లో వెళ్ళడానికి వీలు. సో ఇక్కడ ఎక్స్పెరిమెంటింగ్ అండ్ అటెంప్టింగ్. ఎక్స్పెరిమెంట్ చేస్తుంటావు, తెలిసిన ప్రాక్టీస్, లేదా అటెంప్ట్ చేస్తుంటావు. నువ్వు అటెంప్ట్స్ పెంచుకుంటూ పోతుంటే నెలకు ఒకసారి అటెంప్ట్ చేసినా ఓకే. కానీ అటెంప్ట్ చేస్తుంటే అటెంప్ట్ అసమానం రిపీటెడ్ గా ట్రై చేస్తుంటారు. ఎన్నిసార్లు అటెంప్ట్ చేసావు ఇంపార్టెంట్, ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యావు కాదు. సో ఈ ఎక్స్పెరిమెంటింగ్ ప్రాసెస్ లో నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతుంటావు, పర్సీవ్ అవుతుంటావు, నీ అవేర్నెస్ పెరుగుతుంటావు. అవేర్నెస్ పెరగడానికి ఎక్సర్సైజ్ చెప్పాం కదా ఆల్రెడీ. నెక్స్ట్ తర్వాత అలాగే నువ్వు తెలుసుకున్న విషయాన్ని రిఫ్లెక్టింగ్ చేస్తుండాలి, కాంటెంప్లేట్ చేస్తుండాలి. తెలుసుకుంది ఏమిటి అనేది ఎక్కడెక్కడ పారాగ్రాఫింగ్ చేసుకుంటూ ఉండాలి, సమ్మరైజ్ చేస్తూ ఉండాలి. సో రిఫ్లెక్టింగ్ సమ్మరైజేషన్ చేయటంలో మైన్యూట్ డీటెయిల్స్ మిస్ అవుతుంటాయి. అవి మటుకు మైండ్ లో రిఫ్లెక్ట్ అవుతూనే ఉండాలి. సో కాంటెంప్లేట్ చేయాలి, ఒక్కొక్క దాని గురించి కాంటెంప్లేట్ చేయాలి. అది అండర్స్టాండింగ్ లోకి అవుతుంది. సో ఈ అండర్స్టాండింగ్ ఎక్స్పీరియన్స్ కలిసి నీకు రియలైజేషన్ అవుతుంది, ఒక నాలెడ్జ్ ట్రూత్ అనేది. ఇప్పుడు ఎఫర్ట్ గా నువ్వు చేయగలుగుతావు. ఎఫర్ట్ గా చేసినప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు లిబరేషన్ డైరెక్షన్ లో న్యాచురల్ గా వెళ్ళిపోతావు. ఇది యాక్చువల్ గా పరిణామం చెందవలసిన భాగం అనమాట. దీనికి అడ్డుపడుతుంది ఏమిటంటే అంటే నోయింగ్ కంక్లూషన్కి వెళ్ళిపోవటమే, లేదా ఒకవేళ ఎక్స్పెరిమెంట్ చేస్తే కొంతసార్లు అటెంప్ట్ చేయడం మానేయటమే. ఎందుకంటే 3 ఫోల్డ్ గా వర్క్ చేయట్లేదు అక్కడ. అవేర్నెస్ ఎనర్జీని పెంచుకుంటూ వెళ్ళాలి. అట్ ద సేమ్ ఎడ్యుకేట్ చేయాలి, బాడీ అండ్ మైండ్ అండ్ సెన్సెస్ ని ఎడ్యుకేట్ చేస్తుండాలి. సో ప్రాక్టీసెస్ మీద నిరంతరం అటెంప్ట్ చేస్తూ ఉండాలి. అండర్స్టాండ్ అది కాన్షియస్ ప్రాసెస్ ని కంపల్సివ్ ప్రాసెస్ ని కాన్షియస్ ప్రాసెస్ కింద మార్చడానికి ట్రై చేస్తూ ఉండాలి. సో either to acquire knowledge or to understand, the main hurdle is inertia. సో నువ్వు ఏదైనా నాలెడ్జ్ ఎక్వైర్ చేయాలనుకున్నా, లేదా ఎక్వైర్ చేసిన నాలెడ్జ్ అండర్స్టాండ్ కింద అవ్వాలన్నా, నాలెడ్జ్ అండర్స్టాండింగ్ ఎప్పుడవుతుంది? నువ్వు రిఫ్లెక్టింగ్ అండ్ కాంటెంప్లేటింగ్ చేస్తే. ఈ కాంటెంప్లేటింగ్ చేయటాన్ని నాలెడ్జ్ మీద, ఒక నాలెడ్జ్ లో ఒక విషయం మీద కాంటెంప్లేట్ చేయడానికే అండర్స్టాండింగ్ కింద మారడానికి మెడిటేషన్ అంటారు. సో మెడిటేషన్ అంటే ధ్యాన కాదు. ధ్యానం అనేది ఒక హయ్యర్ ఆర్డర్ ఆఫ్ యోగా ప్రాక్టీస్. దాని సంగతి తర్వాత వస్తుంది. ప్రస్తుతానికి వేరే పదం లేక మెడిటేషన్ ఈజ్ ఈక్వల్ టు ధ్యానం అయిపోయింది. కానీ ధ్యానం అంటే మనకి ఇంకా దాని ఏబిసిడి తెలియదు. జస్ట్ నువ్వు తెలుసుకున్న విషయాన్ని కాంటెంప్లేట్ చేయగలగాలి, దాన్ని రిఫ్లెక్ట్ చేయగలగాలి. తెలుసుకుంటే అది
నీకు అండర్‌స్టాండింగ్ కింద మారుతుంది. ఇది మెడిటేషన్ ప్రాసెస్ అన్నమాట. మెడిటేటింగ్ అపాన్ సంథింగ్ అందుకని. సో దట్ యాస్ ద బోత్ ఆర్ మేడ్ ఆఫ్ తామసిక్ మెటీరియల్. ఎందుకని? ఇక్కడ హద్దులేమిటి రెండిటికి అంటే ఇనర్షియా అంటే జడత్వం. ఈ జడత్వం అనేది ఎక్కడి నుండొచ్చింది? సత్వరజ తమో గుణంలోది. తమో గుణం యొక్క లక్షణం ఏంటయ్యా అంటే జడత్వంగా ఉండటం. జడత్వం అంటే ఏమిటి? ఉన్న స్థితిని కొనసాగింపించటం. ఇప్పుడు ఏ స్థితిలో ఉందో ఆ స్థితిలో ఉండడానికి ఇష్టపడతానన్నమాట. ఏ స్థితిలో బాడీ ఉందో అలా ఉండడానికి ఇష్టపడతాను. ఏ స్థితిలో మైండ్ ఉందో అలా ఉండడానికి ఇష్టపడతాను. సెన్సెస్ ఎలాగా ఏ ప్రాంతంలో బిహేవ్ చేస్తున్నాయో అలాగా ఉండడానికి ఇష్టపడతాను. అది మార్చడానికి ఇష్టపడను. ఇనర్షియా. ఎందుకనంటే ఈ బాడీ, మైండ్, సెన్స్ ఇవన్నీ తయారు చేయడం మెటీరియల్ ఉంది. ఫండమెంటల్ మెటీరియల్. అది తామసిక్ మెటీరియల్. మనకెక్కడి దాకా తెలుసు? ఆ! ఇవన్నీ వ్యవస్థలతో తయారయ్యాయి. ఈ వ్యవస్థలు భాగాలతో తయారయ్యాయి. భాగాలు టిష్యూలతో తయారయ్యాయి. టిష్యూలు మైక్రో మాలిక్యూల్‌తో తయారయ్యాయి. మైక్రో మాలిక్యూల్‌తో తయారయ్యాయి. అవి ఆటమ్స్‌తో తయారయ్యాయి. ఇంకా మాట్లాడితే ఆటమ్స్ ఏమో ఎలక్ట్రాన్‌తో, న్యూట్రాన్‌తో తయారయ్యాయి. థట్స్ అండ్ మ్యాటర్. ఇంకా కిందకి వెళ్తుంటే దేని ద్వారా మూలంగా ఏర్పడ్డాయి అంటే తామసిక్ మెటీరియల్‌తో ఏర్పడ్డాయి. సో, వాటి అదే కాకుండా ఈ డౌన్‌వర్డ్ ఆర్క్, అప్‌వర్డ్ ఆర్క్ 1, 2, 3 డౌన్‌వర్డ్ ఆర్క్ ఎగ్జిస్టెన్స్ స్కీమ్‌లో అప్‌వర్డ్ ఆర్క్‌లో ఈ తామసిక్ మెటీరియల్‌తోనే అక్యుములేట్ అయ్యాయి. Therefore, even after an individual makes firm resolve అనుకుని ఒక ఇండివిడ్యువల్ చాలా గట్టి నిర్ణయం తీసుకున్నాను అనుకుని ఏదో నిర్ణయం తీసుకున్నప్పటికీ అండ్ సిన్సియర్‌గా ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ ఒక డేంజర్ మటుకు వెనకాల వెన్నంటే ఉంటుంది. ద డేంజర్ ఆఫ్ రిలాప్సింగ్ దానిలో పాత టెంప్లేట్‌లోకి పడిపోవటం. లివింగ్ లోకి పడిపోవటం. ఆర్ డ్రాపింగ్ బ్యాక్ మళ్ళా వెనక్కి తిరిగేయటం. అన్ని వదిలేసినా వెనకెళ్ళటం. పాతది కంటిన్యూ చేయటం. పాత ఏదైతే నువ్వు ఆల్రెడీ థాట్ ప్యాటర్న్స్ దేన్నైతే ఫెసిలిటేట్ చేస్తున్నాయో ఆ పనులనే చేయటానికి. అలాగే ప్రవర్తించడానికి, అలాగే జీవించడానికి. ఇంటూ ద ప్రీవియస్ స్టేట్ ఆఫ్ థామస్ ఈస్ వెరీ గ్రేట్. సో, పాత థామస్ స్టేట్ ఏది ఉందో ఆ స్టేట్‌కి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంటుంది. బాడీ, మైండ్ అండ్ సెన్సెస్. ఇది మెయిన్ హర్డిల్. Though force of habit, through force of habit, however, the mind will reflect other met- mental impressions and perceive objects of senses perception through force of habit. ఈ ఈ ఇక్కడ మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే కేవలం న్యూరోప్లాస్టిసిటీయే. సో, న్యూరోప్లాస్టిసిటీ ఏంటంటే కొత్త సర్క్యూట్ కొత్త ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ నెట్వర్క్, కొత్త ప్యాటర్న్ తద్వారా కొత్త ప్యాటర్న్ ఆఫ్ బిహేవియర్ అనేది పొందటం. సో, త్రూ ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్ ఉందే, ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్ న్యూరోప్లాస్టిసిటీ ఇస్తుంది మనకు లక్షణం. ద మైండ్ విల్ రిఫ్లెక్ట్ అదర్ మెంటల్ ఇంప్రెషన్స్ అండ్ పర్సీవ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ సెన్సెస్ పర్సెప్షన్. సో, రైట్. రేపు మళ్ళా కంటిన్యూ అవుదాం. ఈ మైండ్ రిఫ్లెక్ట్ చేస్తుంది అదర్ మెంటల్ ఇంప్రెషన్స్‌ని అండ్ ఆ ఆబ్జెక్ట్స్‌ని పర్సీవ్ చేస్తుంది. సో, సెన్సెస్ పర్సెప్షన్ ఈ సెన్సెస్‌తో పర్సీవ్ చేస్తున్న ఆబ్జెక్ట్స్‌ని యాస్‌ట్‌గా వాట్ ఇట్ ఈస్ ఏముందో అలా అబ్జర్వ్ చేయగలటం. ఏదుందో అది గ్రహించటం. మైండ్ విల్ రిఫ్లెక్ట్ అదర్ మెంటల్ ఇంప్రెషన్స్. సో, రైట్. రేపు మళ్ళా కంటిన్యూ.